ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ముందుగా ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఎలా ఉండాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లపైకి త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దీనిపై ఓ ప్రకటన చేశారు. గుంటూరుకు 100, మంగళగిరికి 50, విజయవాడకు 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. ఏపీలో 11 నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం బస్టాండ్లలో సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సబ్స్టేషన్ల నుంచి రావాల్సిన ఎలక్ట్రిక్ లైన్లపై డిస్కంలతో చర్చించారు. ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా స్త్రీశక్తి పథకంలో ఎలాంటి మార్పు ఉండబోదని రవాణా శాఖ వెల్లడించింది. ఇక ఈ సంవత్సరం చివరిలోపు వేల సంఖ్యలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు. వారి స్థానంలో రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్పై ప్రస్తుతం ఆర్టీసీ యూనియన్లు పట్టుబడుతున్నాయి. ఈ సంవత్సరంలో నెలకు 100 నుంచి 200 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వారిలో ఈడీ ఆపరేషన్స్ నుంచి డిపో మెకానిక్ దాకా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నవాళ్లతోనే కాలం వెళ్లబోచుతున్న ఆర్టీసీకి ఇప్పుడు రిక్రూట్మెంట్ తప్పనిసరైంది. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలంటే 10,000 మందికి పైగా కండక్టర్లు, డ్రైవర్లను రిక్రూట్ చేయాలని, బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినా వాటి నిర్వహణలో మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు.